వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ మధు ట్రావెల్ అడ్వెంచర్. యాక్చువల్లీ చాలా మంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట 2024లో, అంటే లాస్ట్ మంత్ బిఫోర్ అంతా కూడా. ఏంటి అంటే, అక్క మీరు ఎందుకు సరిగ్గా వీడియోస్ చేయట్లేదు, సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, మీ వీడియోస్ కూడా మాకు రావట్లేదు అనేసి అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా అక్క మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది మీరు ఎక్కడ చదువుతున్నారు అక్క అని అడుగుతున్నారు. ఇంకొంతమంది మీది ఏ ఊరు అని అడుగుతున్నారు, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ అయింది, ఇలా చాలా డీటెయిల్స్ అయితే నన్ను అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతటినీ చూసేయండి. ముందుగా నేను మీ మధు ట్రావెల్ అడ్వెంచర్. నా పూర్తి పేరు ఎవరికి కూడా సరిగ్గా తెలీదు. సో నా పేరు మాధురి. ముందుగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది నన్ను అడిగేది, అక్క మీరు ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, అది కాకుండా మాకు ఎందుకు 2-3 మంత్స్ వరకు వీడియోస్ సరిగ్గా రావట్లేదు అక్క అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే, నా ఫోన్ విరిగిపోయింది, ఒక 2 మంత్స్ అవుతుంది. సో డబ్బులు లేక నేను రిపేర్ చేయించుకోలేదు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఆగిపోయింది. అండ్ అంతేకాకుండా చాలాసార్లు ముందు కూడా ఒక 2-3 మంత్స్ వరకు నా ఫోన్ ఫుల్ రిపేర్ అయిపోయింది, పగిలిపోయింది. మీకు ఇక్కడ వెనకతల స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. సో నేను ఇదంతా కూడా రిపేర్ చేయించుకున్నాను మళ్ళీ వీడియోస్ చేయడానికి అనేసి. అంటే ఏం లేదు, మీరు వేరే వాళ్ళు ఫోన్స్ తీసుకొని కూడా వీడియోస్ చేయొచ్చు కదక్క అని అడుగుతారు. ఏంటంటే, నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తాము తీసుకొని వెళ్ళు వీడియోస్ చేసుకొని అయితే చెప్తారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫోన్ అడిగినప్పటికీ వాళ్ళు ఏమంటారంటే, లేదు మాకు వర్క్ ఉంది, మేము బయటకు వెళ్ళాలి, ఫోన్ ఇవ్వము అని చెప్పేసి అంటే నాకు కొంచెం అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని. అందుకని చెప్పేసి నేను చాలాసార్లు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ నా ఫోన్ ప్రెజెంట్ అయితే రిపేర్ చేయించేసుకున్నాను. సో మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే నేను మంచి మంచి వీడియోస్ పెడతాను, మా ట్రైబల్ కల్చర్ కోసం అండ్ ట్రావెలింగ్ కోసం అండ్ మా ఫుడ్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ ఇంకా ఎక్సెట్రా చాలా వాటిని నేనైతే మీకు నా ఛానల్లోనైతే అప్లోడ్ చేస్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా చాలామంది ఇంకా ఏం అడుగుతున్నారంటే, మీ యూట్యూబ్ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడుగుతున్నారు. ఈ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని కూడా అడుగుతున్నారు. నా యూట్యూబ్ ఇన్స్పిరేషన్ అంటే, నాకు చాలా మంది యూట్యూబర్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నాకు వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషనే. ఏంటి అంటే, నా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, ధర్మకృష్ణ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక తను ఉన్నారు. సో నేను ఎక్కువ లొడ మాట్లాడుతూ ఉంటాను. నా కాలేజ్ లైఫ్ నుండి కూడా నేను అంతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేస్తూ ఉంటాను. సో అలా లొడ మాట్లాడతాను కదా. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను బాగా వాగుతున్నాను. తను చూశాడు నా మాట తీరు అని, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు మధు, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు కదా అని నన్ను అడిగాడు. నాకు నిజం చెప్తున్నాను, నాకు 2024 వరకు కూడా నాకు ఇన్స్టా కూడా లేదు. నాకు అసలు ఫోన్ యూజ్ చేయడం రాదు. వాడితే కాల్స్, మెసేజెస్, వాట్సాప్ అంతే. నాకు ఇన్స్టా కూడా లేదు. నాకు ఎప్పుడైనా ఇన్స్టాలో రీల్స్ ఏమైనా చూడాలి అనిపిస్తే, ఎవరిదైనా అకౌంట్ చెప్పాను కదా, ధర్మకృష్ణ 143 అని ఉంటుంది ఒక అకౌంట్, నేను ఆ అకౌంట్లో మాత్రమే ఎప్పుడో వీడియోస్ చూస్తూ ఉంటాను. అంతే. ఇంకా మ్యాక్సిమం నేను వీడియోస్ని కూడా అవాయిడ్ చేస్తాను. తను ఏంటంటే నాకు పుష్ చేశారనమాట, నువ్వు ఇలా యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయమదు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నేను అనుకుంటున్నాను, ఇంకా స్టార్ట్ చేయు అలా ఇలా చెప్తే నేను ఇంకా అప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ తను నన్ను మేము ఎక్కడికో వెళ్తున్నాం, ఫ్యామిలీ అందరూ కలిసి బయటకు వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు బండి మీద ఉన్నప్పుడు వాగుతున్నాను, లోడ వాగుతుంటే అప్పుడు మీకు నా ఫస్ట్ వీడియో మీకు కనిపిస్తుంది, వైజాగ్ వ్యూ పాయింట్ దగ్గర నా షార్ట్ వీడియో ఉంటుంది. అక్కడ తీసుకొని వెళ్ళి, ఇక్కడ ఒక వీడియో చెయ్యు, నువ్వు ఎలా చేస్తావో చూసి అప్పుడు నీకు మిగతాదంతా కూడా నేను చెప్తాను అనేసి చెప్పాడు. ఇంకా అక్కడ నుండి నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ధర్మకృష్ణ. తన ఇన్స్టా ఐడి కూడా ధర్మకృష్ణ 143 అని ఉంటుంది. దాని తర్వాత చాలా మంది ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఓకే ఇలా నా జర్నీ అయితే స్టార్ట్ అయింది తన ద్వారానే. అండ్ మీ ఊరు ఎక్కడ అని అడుగుతున్నారు. మాది పాడేరు. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. పాడేరు అదే అరకు కాదు, అరకుకి ఇంకా ముందు మా విలేజ్. మాది పాడేరు లోపల ఒక చిన్న పల్లెటూరు అనమాట. చాలా చక్కగా ఉంటుంది మా ఊరు. ఉదయాన్నే 5 గంటలకు అయితే చాలు, మొత్తం మంచిగా పంట పొలాలు, మంచి చెట్లు, మొత్తం ఇంకా అవే ఉంటుంది. వాటర్ ఫాల్స్ అవి తప్పించి ఇంకా ఏమీ ఉండదు. అలాంటిది మా విలేజ్. ఇంకా
ఇంకా ఏం అడుగుతున్నారంటే, మీరు ఏం చదువుకున్నారక్క అని అడుగుతున్నారు. నేను ఒక్క స్కూల్లో కాదు, ఒక్క కాలేజ్లో కాదు, నేను తిరుగుతానే ఉన్నాను. నా ఎడ్యుకేషన్ ఫస్ట్ నుండి 9th క్లాస్ వరకు వైజాగ్లో అయ్యింది. వైజాగ్లో చదువుకున్నాను. నా హై స్కూల్ మొత్తం, ప్రైమరీ హై స్కూల్ మొత్తం వైజాగ్లోనే. ఆఫ్టర్ నేను 9th మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లోనే నేను స్పోర్ట్స్ హాస్టల్లో ఒక 4 years ఉండి అక్కడే నేను నా ఎడ్యుకేషన్ అక్కడ సగం కంప్లీట్ అయింది. ఆ తర్వాత 2021లో అనుకుంటా నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చి మీకు బుల్లే కాలేజ్ ఐడియా ఉంటుంది. నేను వైజాగ్లో డిగ్రీ బుల్లే కాలేజ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్రెసెంట్ బీపీడీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. ఇంకా డిఎస్సి ఇంకా టెట్ వీటన్నిటికి కూడా నేను ఇంకా అలా ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఎడ్యుకేషన్ అలా సాగుతుంటే ఇంకా నేను బాగా అల్లరి చేస్తాను కదా, సో నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది యూట్యూబ్ చెయ్యు బాగుంటుంది, ఒక ఏమైనా కొంచెం ఉంటుంది బేసిక్ అని చెప్పారు. అండ్ ఇంకా అడిగేది ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎలా అంటే నాకు అప్పటికి 1000 subscribers కూడా రాలేదు. స్టార్టింగ్ అనమాట. నేను యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో పెడితే, నాకు స్టార్టింగ్ కదా, నాకు ఎడిటింగ్ రాదు, అంటే ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలీదు, ఏ యాప్స్ ఎక్కించుకోవాలో అనేది కూడా తెలీదు. ఇంకా నాకు ఒకవేళ ఎడిటింగ్ చేసినా సరే న్యాచురల్గా నేను చేసేస్తాను. నా దాంట్లో బ్యూటీ అలాంటివి ఏమీ నేను పెట్టుకోలేదు. నేను ఎప్పుడు కూడా నేను మ్యాక్సిమం ఎక్కువ పాడేరులో ఉంటాను కదా, నేను ఎలా ఉంటానో అలానే న్యాచురల్గా వీడియోస్ చేసేసేదాన్ని అనమాట. నాకు చాలామంది ఏమని చెప్పాలంటే, ఏంటి నీ ముఖం జిడ్డుగా ఉంది, ఏమైనా రాసుకోవచ్చు కదా, కొంచెం నీట్గా రెడీ అవి చేయొచ్చు కదా, అలా ఇలా మాట్లాడేవాళ్ళు. యాక్చువల్లీ నాకు మేకప్ వేసుకుంటే నాకు పింపుల్స్ వచ్చేస్తుంది. నేను అసలు మేకప్ వేసుకోను. నేను అంటే ఇలా ఎలా ఉంటానో అలానే వీడియోస్ చేసేస్తాను. ఇంకా అంతేకాకుండా చాలామంది చాలా మాట్లాడినారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. లైక్ ఎట్లా అంటే, వచ్చిందిరా యూట్యూబర్, పెద్ద యూట్యూబర్, అలా ఇలా కమ్ము కొట్టారు. వాళ్ళందరూ కమ్ము కొట్టినప్పుడు నేను అక్కడితో ఆగిపోదాం అనుకున్నాను. ఏంటి వీళ్ళందరూ ఇలా అంటున్నారు, అలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఏంటంటే, చెప్పాను కదా ధర్మకృష్ణ అని, వాళ్ళందరూ ఎన్ని మాటలన్నా సరే ఒక రోజు నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది కదా, అప్పుడు వాళ్ళే చెప్తారు, అరే ఆ పిల్ల మా ఫ్రెండ్ అని చెప్పేసి, నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళు అని చెప్పేసి చెప్పారు. ప్రెసెంట్ ఇప్పుడు నేను నిజంగా ఆ స్టేజ్లోనే ఉన్నాను. బయట ఎక్కడికైనా వెళ్ళినా సరే, అక్క నువ్వు మధు ట్రావెలర్ అడ్వెంచర్ కదా అని చెప్పేసి బాగా గుర్తుపడతారు. ఇంకా మా ఊర్లో కూడా చాలామంది బాగా ఇది చేస్తారు. నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది హెల్ప్ చేశారు, ఇంకొంతమంది చేయలేదు. బట్ ఎనీవే వాళ్ళు ఏమన్నా సరే నేనైతే పాజిటివ్గానే తీసుకున్నాను. వాళ్ళు అన్న ప్రతి ఒక్క మాటని కూడా నేను పాజిటివ్గా తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వాయిస్ చాలా బాగుంది అలా ఇలా చెప్పేసరికి నేను మస్తు మురిసిపోయేదాన్ని. ఇంకా ఈ రోజు నుండి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎవ్రీడే నా ఛానల్ నుండి మీకైతే ఒక వీడియో అనేది వస్తుంది. మీకు ప్రతి క్షణం నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా వీడియోలో ప్రతిదీ కూడా మీకు యూస్ఫుల్ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సో నేను అలాంటి వీడియోలు మాత్రమే చేస్తాను మా ట్రైబల్ కల్చర్ కోసం. మెయిన్గా ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, అరే ట్రైబల్స్ రా అంటే వీళ్ళు కొంచెం అదొక రకంగా చూసేవాళ్ళు అనమాట. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే, అరే ఈ అమ్మాయి ట్రైబల్ రా అలా చూసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ ఏంటంటే, ఆ ట్రైబల్ కల్చర్ని నేను ఇంకొంచెం అంటే వీళ్ళు ట్రైబల్స్ అంటే ఇంత బాగుంటారా అనే స్థితికి తీసుకొని వెళ్ళాలన్నది నా మెయిన్ ఉద్దేశం. అదే అందుకనే యూట్యూబ్ కూడా నా ట్రైబల్ కల్చర్ కోసం, ట్రావెలింగ్ కోసమనే పెట్టాను. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, అది చేస్తూ ఇది కూడా పెట్టాలి అనేది నాకు ఉండేది. అంటే అందరికి ఒకటి ఉంటుంది కదా, అరే వీళ్ళు ఇక్కడే ఉండిపోతారా, ఈ మూలనే ఉండిపోతారా, వీళ్ళు వస్త్రధారణ ఇలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, వీళ్ళ కల్చర్ ఇలా ఉంటుంది, వీళ్ళ ఫుడ్ ఇలా ఉంటుంది. కొంతమంది కొంచెం అదొక రకంగా ఫీల్ అవుతారు, అమ్మో వీళ్ళు ఏటో తినేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటారు కదా. అవేమీ కాదు, మా ఫుడ్ మాది ప్రతిదీ కూడా హెల్దీ ఫుడ్. ప్రతిదీనా కావాలంటే మీరు నా షార్ట్ వీడియోస్లో కూడా వెళ్ళి చూడొచ్చు. మేము తీసుకునేది ప్రతిదీ మేము అడవుల నుండి సేకరిస్తాము, అక్కడవే తీసుకొని తింటాము. మేము మ్యాక్సిమం ప్రకృతి నుండి వచ్చే వాటిని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. కష్టపడి ఒళ్ళొంచి పని చేసి వాటిని వచ్చేదాన్ని మేము సంపాదించుకొని తింటాము, చేస్తాము. సో మీ అందరికి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. నా కోసం చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ దగ్గర 1 year నుండి అడుగుతున్నారు. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి అడుగుతున్నారు,
నా డీటెయిల్స్ ఇవన్నీ ఎక్కడ మీది ఏంటి అనేసి. సో ఇది నాది పాడేరు, నేను పాడేరులోనే ఉంటాను. ఎగ్జామ్స్ రాయడానికి వైజాగ్ వస్తూ ఉంటాను అండ్ హైదరాబాద్ కూడా వెళ్తూ ఉంటాను. నా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్తాను, రెగ్యులర్గా అక్కడే ఉండను. ఇదన్నమాట. సో మీరు ఎప్పుడైనా నన్ను మీట్ అవ్వాలి అంటే నేను ఇంకా రాబోయే వీడియోల్లో నేను ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే నేను చెప్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం అడగండి. ఇంకా కొంతమంది అడిగారు, అక్క మీరు మ్యారీడా అని చెప్పేసి. నేను కాదు, నాకన్నా ఇంకా పెద్దలు మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి అయ్యాక నేను చేసుకుంటాను, టైం పడుతుంది. అలా మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా పిలుస్తాను. సో మీరు కూడా వచ్చేయండి. చాలా మాట్లాడేశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మా ట్రైబల్ కల్చర్ కోసం అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.